అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 59. قل يا أهل الكتاب هل تنقمون منا إلا أن آمنا بالله وما أنزل إلينا وما أنزل من قبل وأن أكثركم فاسقون. ఆయత్ నంబర్ 59. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఓ గ్రంథవహులారా, అంటే ఓ యూదులారా, క్రైస్తవులారా, మేము అల్లాను మా వైపుకు అవతరింపజేయబడిన దానిని, దానికి పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసిస్తున్నామన్న కారణంతో, ఇంకా మీలో అత్యధికులు అపమార్గాన ఉన్న కారణంతోనే కదా మీరు మాతో వైరవైఖరి అవలంబిస్తున్నది. ఆయత్ నంబర్ 60. قل هل أنبئكم بشر من ذلك مثوبة عند الله من لعنه الله وغضب عليه وجعل منهم القردة والخنازير وعبد الطاغوت أولئك شر مكانا وأضل عن سواء السبيل. ఆయత్ నంబర్ 60. వారికి చెప్పు, అల్లాహ్ వద్ద దీనికన్నా చెడు ప్రతిఫలం పొందేవారు ఎవరో నేను మీకు తెలపనా? అల్లాహ్ శాపానికి గురైన వారు, ఆయన ఆగ్రహానికి పాత్రులైన వారు, వారిలో కొందరిని ఆయన కోతులుగా పందులుగా చేశాడు. ఇంకా మిథ్యాదేవాలను పూజించిన వారు, అత్యంత అధమ శ్రేణికి చెందిన వారు వీరే. రుజుమార్గము నుంచి బహుదూరం వెళ్ళిపోయిన వారు కూడా వీరే. 110. అంటే ఓ గ్రంథవహులారా, మీరు మా పట్ల కినుక వహించటానికి కారణం ఏమిటి? మేము చేసిన పాపం ఏమిటి? మేము దైవాన్ని, దైవ ప్రవక్తను, ఖురాన్కు ముందు వచ్చిన ఆకాశ గ్రంథాలను నమ్మటమే పాపమా? ఇవి పాపకార్యాలు కావే. వాస్తవానికి ఈ భావాలు కలిగి ఉన్నవారు పాపాత్ములు కానే కారు. దేవుని దృష్టిలో సిసలైన పాపాత్ములు ఎవరో చెబుతాము వినండి. తమ అవిధేయతా కార్యకలాపాల మూలంగా దేవుని శాపానికి గురైన వారు, దేవుని ఆగ్రహానికి కారకులైన వారు, దేవుని దృష్టిలో పరమ దుర్మార్గులు. వారు అసహించుకోదగిన వారు. వారిలో కొందరిని దేవుడు కోతులుగా పందులుగా మార్చేశాడు. ఎందుకంటే వారు తాగూదును ఆరాధించారు. ఈ విషయాలు మీకు కనువిప్పు కావాలి. మీరేమిటో, మీ కార్యకలాపాలేమిటో ఓసారి మీ అంతరంగంలోకి తొంగి చూసుకోండి. మీ ప్రవర్తన ఎలా ఉందో అద్దంలో ఒకసారి చూసుకోండి. మీరు దేవుని హద్దులను మీరిపోవడం లేదా ఏమి? ఆయత్ నంబర్ 61. وإذا جاءوكم قالوا آمنا وقد دخلوا بالكفر وهم قد خرجوا به والله أعلم بما كانوا يكتمون. ఆయత్ నంబర్ 61. వారు మీ వద్దకు వచ్చినప్పుడు మేము విశ్వసించాము అని అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు. మరి ఆ అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళిపోయారు. వారు దాచిపెట్టేదాన్ని అల్లాహ్ బాగా ఎరుగు. 111. ఇది కపటుల ప్రస్తావన. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు గుండెల్లో కాపట్యపు కుళ్ళును పెట్టుకుని వస్తారు. కాపట్యాన్నే మోసుకుపోతారు. వారి మనసులు నిర్మలమైనవి కావు. మీ సహచర్య సత్ప్రభావం వారిపై పడదు. మీరు చేసే ఉపదేశాలు వారి మనోక్షేత్రంలో నాటుకోవు. ఎందుకంటే వారి భూమి సారవంతమైనది, మెత్తది కాదు. అది బంజర భూమి, చవుడు నేల. దాన్ని బాగుపరచుకోవాలన్న ధ్యాస కూడా వారికి లేదు. ఉపదేశం పొందే ఉద్దేశంతో వాళ్ళు మీ వద్దకు రావడం లేదు. తమ్ము తాము వంచుకోవడంతో పాటు ఎదుటి వారిని కూడా మోసగించే దురుద్దేశంతోనే వస్తున్నారు. అటువంటప్పుడు సత్యోపదేశం కోసం వారి హృదయ కవాటాలు ఎలా తెరుచుకుంటాయి? ఆయత్ నంబర్ 62.
وترى كثيرا منهم يسارعون في الإثم والعدوان وأكلهم السحت لبئس ما كانوا يعملون. ఆయత నంబర్ 62. వారిలో చాలా మందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమైన సొమ్మును స్వహా చేయుట వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి. آية نمبر 63. لولا ينهاهم الربانيون والأحبار عن قولهم الإثم وأكلهم السحت لبئس ما كانوا يصنعون. ఆయత నంబర్ 63. వారు ఇలాంటి పాపిష్టి మాటలు చెప్పకుండా, అధర్మమైన సొమ్మును తినకుండా వారి మతాచార్యులు, పండితులు వారిని ఎందుకు ఆపారు? వారు చేస్తున్నది చాలా చెడ్డ పని. 112. ధర్మ పండితులకు, మత గురువులకు ఈ ఆయతు ఒక మందలింపు లాంటిది. మీ పరిసరాల్లోని చాలామంది దేవుని హద్దులను అతిక్రమిస్తూ, అవినీతికి పాల్పడుతూ, అక్రమ సంపాదనను ఆర్జిస్తూ ఉంటే మీరు నిర్లిప్తంగా ఎలా ఉంటున్నారు? మీ ఈ అనాసక్తత, నిర్లిప్తత క్షంతవ్యం కానీ అలసత్వం కాదా? దీన్ని బట్టి సమాజంలోని మేధావులు, సంస్కర్తలు మంచిని పెంపొందించడంలో, చెడులను అరికట్టడంలో నిర్వర్తించవలసిన పాత్ర ఏమిటో అర్థమవుతుంది. హదీసులలో కూడా ఈ విషయం నొక్కి వక్కాణించబడింది.